సో అట్లా డెడికేషన్ లేకపోతే, టీమ్ వర్క్ లేకపోతే ఇవాళైతే సక్సెస్ చూడం మనం. అండ్ మీకు తెలిసినట్టే స్కూల్ లెవెల్లో నుంచి గ్రూప్ చేయడం స్టార్ట్ చేస్తాం స్టూడెంట్స్ని. వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి ఐడెంటిఫై చేసి, స్ట్రెంగ్స్ ఉన్న దగ్గర అది ఎట్లా కంటిన్యూ అవుతుందని ప్రయత్నిస్తామండి. అండ్ వీక్నెసెస్ ఎక్కడున్నాయంటే ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి, వెదర్ ఇట్ బి ఏ సబ్జెక్ట్ అని, ఏ టాపిక్ అని ఐడెంటిఫై చేసి అవి ఎట్లా రెక్టిఫై చేయాలో చూస్తాం. అండ్ యాజ్ ఎ రిజల్ట్ 50% of the contribution almost is from Sri Chaitanya Techno School. In Sushma garu antunnattu Pasavreti Anil first and 9th ranks are from Sri Chaitanya Techno School. And last year 111 mains first, JEE first, advanced first and NEET first are from Sri Chaitanya Techno Schools. And foundation ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే we only focus on foundation. ఇప్పుడు చాలా మంది ప్రాబ్లమ్స్ డంప్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ మీద, లేకపోతే రెపిటేటివ్గా పని చేపిస్తూ ఉంటారు, బై హార్టింగ్ చేపిస్తూ ఉంటారు. ఇక్కడ అట్లా కాకుండా ఫౌండేషన్ మీద ఫోకస్ చేసి, ఫౌండేషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉందో ఏ ఎగ్జామ్ అన్నా అటెంప్ట్ చేసి సక్సెస్ఫుల్గా వస్తారనేది మా గోల్ అండ్ మా మోటో. చైతన్య టెక్నో స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి కాంట్రిబ్యూషన్ ఎంత పెరిగింది ఫర్ ఎనీ మెడికల్ national exam or an engineering national exam అనేది మనం చూస్తున్నాం. I think the graph went up quite steep in all these years. So that is the power of Sri Chaitanya Techno Schools. That's the program, that's the way we. And అట్లాగే not just below 10 rank, ఇవాళ అందరూ శ్రీ చైతన్యలో సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం ఏంటంటే below 100, below 200, below 500 and 1000. We've seen exceptional growth in spite of all these constraints. Below 100 we have open category lo 25 ranks. Below 200 open category we have 46 ranks. Below 500 open category we have 103 ranks, which is the highest so far this year. And below 1000 ikkada daaka vachina result lo 200 ranks kanipistunnai in open category. Inka gather chestunaru and we are hoping that the result will be higher. And this is historical ga chuste every year a growth anedi మనకి సిస్టమాటిక్ గా we can see. That means we are definitely doing something right and we are going in the right track and we will continue to do so. But other states లో కూడా ఇంతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, ఇంత వర్క్ చేయగలిగితే కనుక మనం definitely we will be on a very different level. And సో దానివల్ల ఇప్పుడు జేఈ అడ్వాన్స్డ్ కానీ మెయిన్స్ కానీ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ చూసుకుంటే వాళ్ళే ఒలింపియాడ్స్ లో కూడా బాగా చేయగలుగుతున్నారండి. ద రీజన్ బిహైండ్ దట్ ఇస్ దట్. అండ్ స్కూల్ గురించి చెప్తాం కాబట్టి ఇప్పుడు బసవరెడ్డి జాయిన్ డస్ ఇన్ సెకండ్ గ్రేడ్, ఐ థింక్ రైట్, థర్డ్. సో థర్డ్ నుంచి ఇక్కడే ఉన్నాయి. అనిల్ జాయిన్ డస్ ఇన్ 6th grade. సో యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ వర్క్ వెంట్ ఇన్ టు గ్రూమింగ్ దెమ్. అండ్ ఆల్సో మీరు అనుకోవచ్చు మెరిట్ స్టూడెంట్స్ మీదే ఫోకస్ చేస్తారని. దట్స్ నాట్ ట్రూ ఎట్ ఆల్. శ్రీ చైతన్య మోటో ఇస్ దట్ నో స్టూడెంట్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్. ఎవ్రీ స్టూడెంట్ షుడ్ గెట్ ఈక్వల్ ఆపర్చునిటీ. మనకి మన మీద నమ్మకంతో పేరెంట్స్ మన దగ్గర పెట్టారు, స్టూడెంట్స్ అట్లా వదిలేయకూడదు. ఎవ్రీ స్టూడెంట్ షుడ్ గెట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ హ్యాడ్ బిన్ ఆల్వేస్ హ్యాడ్ బిన్ అవర్ మోటో అండ్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఎట్ ఇట్. అండ్ ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ మీదే ఫోకస్ చేస్తారు, ఎడ్యుకేషన్ అంటే అకాడమిక్స్ మీదే ఫోకస్ చేస్తారు, మిగతా ఏమీ ఉండకపోవచ్చు అని. దట్ ఈస్ నాట్ ట్రూ ఎట్ ఆల్. వీ ఫోకస్ అ లాట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, లైఫ్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ మెనీ అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఇప్పుడు నార్మల్ స్కూల్లో, అంటే నార్మల్ స్కూల్ అంటే ఏంటి, స్టేట్ బోర్డ్ ఒక్కటే చెప్పే స్కూల్ ఆర్ సిబిఎస్ఈ ఒకటే చెప్పే స్కూల్లో ఏవేవి యాక్టివిటీస్ ఇవన్నీ అవుతాయో సేమ్ వీ డూ ఫర్ అవర్ టెక్నో స్కూల్ స్టూడెంట్స్ ఆల్సో. ఇప్పుడు మీకు తెలుసు రెగ్యులర్ స్కూల్స్లో చాలా టైం ఉంటుంది, ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేయడానికి చాలా బ్యాండ్విడ్త్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ చైతన్య స్కూల్లో జేఈ అండ్ నీట్ మీద ఫోకస్ చేస్తానే ఇది కూడా మిస్ అవ్వకుండా స్టూడెంట్స్కి వి మేక్ షూర్ దిస్ హ్యాపెన్. అండ్ అనదర్ థింగ్ ఇస్, అనదర్ మిస్కన్సెప్షన్ ఇస్ దట్ బికాస్ ఆఫ్ నీట్ అండ్ జేఈ ఫోకస్ 10th బోర్డ్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ ఉండదు అని. ఇక్కడ స్కూల్లో మీరు ఈ స్టూడెంట్స్ని అడగవచ్చు, కేవలం 4 months మాత్రమే బోర్డ్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేస్తాం, ఓన్లీ 4 months బిఫోర్ ద ఎగ్జామ్స్. మిగతా స్కూల్స్ ఏం చేస్తాయి, 9th మధ్యలోనే 10th స్టార్ట్ చేస్తాయి. సో 1.5 years 10th మీద బట్టి కొట్టించి రిపిటేటివ్గా ఆన్సర్ పేపర్స్ చేయించి, క్వశ్చన్ పేపర్స్ చేయించి రిపిటేటివ్గా ఫైనల్గా వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మొన్న రీసెంట్గా we have schools around the country. So ఈ ఇయర్ కనుక మన మెయిన్స్ రిజల్ట్ కనుక వస్తే, సో ఇయర్ శ్రీ చైతన్య స్టూడెంట్స్ హ్యావ్ డన్ వెరీ వెరీ వెల్.
ఈ 2 సెషన్స్లో 20 పేపర్స్ జరిగినాయి. ఫస్ట్ సెషన్లో 10 క్వశ్చన్ పేపర్స్ అండ్ 10 షిఫ్ట్స్, సెకండ్ సెషన్లో ఇంకొక 10 షిఫ్ట్స్. సో 20 క్వశ్చన్ పేపర్స్తో ఈ రిజల్ట్ పబ్లిష్ చేశారు. అయితే 300 on 300 కంట్రీలో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ర్యాంకింగ్ మటుకు ఏజ్ బట్టి ఇచ్చారు. అంటే ఓల్డర్ చైల్డ్ గెట్స్ ఎ బెటర్ ర్యాంక్, which is not very fair, but that's how the system is. So I would ask all the students not to think about it, because 300 ante it's an exceptional 100% marks. No student can do better than that. Atla intelligent and they want to do that. So a correct direction lo manam point cheyagalite adanti easy kadani. It might sound very easy, but when you go to the depth of the subject, maths, physics, chemistry, ప్రతి టాపిక్ లెవెల్లో ఎక్కడ స్టూడెంట్ తప్పు థింక్ చేస్తున్నాడు, అది ఎట్లా కరెక్ట్ చేయాలి అన్న మెకానిజం అర్థమైతే తప్ప అది పాయింట్ చేయగలరు. లేకపోతే ఇట్ ఇస్ సింపుల్ లైక్ ఓకే ఈ టాపిక్ తప్పు చేసావు అది నేర్చుకో. సో బట్ వాట్ విల్ హీ లెర్న్ ఆఫ్టర్ స్టడీయింగ్ ఇట్ ఫర్ 2-3 times? వాట్ న్యూ కెన్ హీ లెర్న్? సో ఆ థాట్ ప్రాసెస్ అనేది మనకి స్టూడెంట్ మైండ్ సెట్ అర్థం చేసుకుని దాని ప్రకారం ప్రోగ్రామ్స్ మార్చుకుంటా వెళ్తే, ఆ స్టూడెంట్ తో వర్కింగ్, ఇండివిజువల్ వర్కింగ్ మార్చుకుంటా వెళ్తేనే రిజల్ట్ ఇంప్రూవ్మెంట్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ ఏబుల్ టు డూ. అండ్ ఆ మెయిన్ మిస్టేక్స్, పిల్లలు తప్పులు చేయని పిల్లలంటూ ఉండరు. బిగినింగ్ లో వచ్చినప్పటి నుంచి చివరి దాకా ప్రతి ఎగ్జామ్ లో ఏదో ఒక మిస్టేక్స్ అవుతాయి న్యాచురల్లీ. ఆ మిస్టేక్స్ కరెక్షన్ ఎలా చేయాలి, ఆ మిస్టేక్స్ మనం అసలు ఎలా అర్థం చేసుకోవాలి, అది సిలీ మిస్టేకా, సబ్జెక్ట్ మిస్టేకా, కాన్సెప్ట్ మిస్టేకా, ప్రాక్టీస్ మిస్టేక్, దే ఆర్ మల్టిపుల్ డిఫరెంట్ థింగ్స్. సో ఆ మిస్టేక్ ని మనం అర్థం చేసుకుని పిల్లలకి ఎఫెక్టివ్ గా దానికి గైడెన్స్ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి ఇవాళ ఈ రిజల్ట్ మనం 300s ఎన్ని చూడగలుగుతున్నాం, 100% ఎన్ని చూడగలుగుతున్నాం. ఆ ఫండమెంటల్స్ అండ్ కాన్సెప్ట్స్ మీద వర్క్ చేస్తా స్టూడెంట్